ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయని నమ్మటానికి రీజన్ ఏంది? నవీన్ పోలిశెట్టి మళ్ళీ ఆయన్ని పెట్టుకోవడానికి గట్ ఫీలింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? సో పెట్టుకోవడం అంటే నవీన్ వాజ్ ఆల్రెడీ ట్రావెలింగ్ విత్ స్వరూప్తో ట్రావెల్ చేస్తూ. సో ఆ టైంలో మల్లిరావు చేసిన తర్వాత నాకు పెద్దగా ఎక్కువ స్క్రిప్ట్స్ ఏం రాలేదు. నాకు ఫేస్బుక్లో పింగ్ చేసిండు ఆ టైంలో. నేను ఇప్పుడు ఫేస్బుక్ కూడా వాడట్లేదు. ఆ టైంలో ఫేస్బుక్లో స్వరూప్ పింగ్ చేస్తే నార్మల్గా అడిగితే స్క్రిప్ట్ పంపించిండు. కొంచెం టైం తీసుకున్న తర్వాత కొంచెం లీజర్గా ఉన్నప్పుడు చదవగానే ఒక ఫీల్ వచ్చేస్తుంది. బాగుంది బాగాలేదు అనేది ఒక ఇన్స్టెంట్ రియాక్షన్ ఉంటుంది. మల్లిరావు చదివినప్పుడు చదివి అటు ఎండ్ అయింది, లోపల నుంచి ఒక గట్ ఫీలింగ్ చేస్తుంది. దిస్ ఇస్ ద స్క్రిప్ట్. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సేమ్ థింగ్, మసూదా సేమ్ థింగ్. వన్స్ యూ ఫినిష్ ద స్క్రిప్ట్ యూ నో దట్ దిస్ ఇస్ ద స్క్రిప్ట్. సో ద వే స్వరూప్ రోడ్ ద ఎంటైర్ స్క్రిప్ట్ అండ్ నవీన్ వచ్చిన తర్వాత నవీన్ పర్సనాలిటీని దృష్టిలో పెట్టుకొని స్వరూప్ చేసుకున్న చేంజెస్ బ్రిలియంట్. రియల్లీ బ్రిలియంట్. ఆ సినిమా తర్వాత మీ మీద నమ్మకం వచ్చింది. మీ ఫోన్ నెంబర్ సేవ్ చేసుకోవడం ప్రారంభించారు అందరు. నేను కూడా అప్పుడే సేవ్ చేసుకున్నాను. అందుకే నా దానిలో రాహుల్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అని ఉంటుంది. అప్పుడు హీస్ అ గట్సీ ప్రొడ్యూసర్, హీస్ నాట్ ఎ క్యాషియర్ అనే ఫీలింగ్ ఖచ్చితంగా వచ్చింది. దానికి బాగానే ప్రాఫిట్స్ దానికి బాగానే వచ్చింది.